హలో ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్లోని 3వ వీడియోకు స్వాగతం. ఈరోజు మేము మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము. ఆరోగ్య స్పృహ, మహిళలు, పురుషులు, పిల్లలు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో మీ మిల్లెట్ సెమియాతో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. గొప్ప నాణ్యత, ఆకృతి, శుభ్రపరచడం, ఫినిషింగ్, రంగు, ప్యాకేజింగ్ గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి. ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, మహిళలు, పురుషులు, పిల్లల అన్ని వయసుల వినియోగదారులు మరియు వారి కుటుంబాలను అర్థం చేసుకోవడానికి ఈ విధానం మీకు సహాయపడుతుంది మరియు వారు మీ సెమియాను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారించుకోండి. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ మిల్లెట్ సెమియాను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యం, ముఖ్యంగా మీ మిల్లెట్ సెమియాను తాజాగా ఉంచడానికి. ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మీరు మిల్లెట్ సెమియాను మీరే పంపిణీ చేస్తున్నట్లయితే మీ వాహనాన్ని మీ మిల్లెట్ సెమియా లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. ఆరోగ్య స్పృహ, మహిళల, పురుషుల, పిల్లల అన్ని వయసుల వారి దృష్టిని అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. అంతేకాకుండా మీరు కేవలం వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ మిల్లెట్ సెమియాను చురుకుగా ప్రోత్సహించాలి. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. మీ మిల్లెట్ సెమియాను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశలవారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ మిల్లెట్ సెమియాను ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. ఆరోగ్య స్పృహ, మహిళల, పురుషులు, మిల్లెట్ సెమియా వంటి గృహాలలో అన్ని వయసుల పిల్లలను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ మిల్లెట్ సెమియాను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు. మిల్లెట్ సెమియా యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపర్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.